వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. వైజాగ్ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్ ను హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. 2018 అక్టోబర్లో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు పొందిన ఏబీ వెంకటేశ్వరరావు నిందితుడు జనపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. రహస్యంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో చర్చించారు. వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ ఇంటికి వెళ్లటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లటంతో టీడీపీతో శ్రీనివాస్ కు ఉన్న సంబంధాలు బట్టబయలయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఇస్మాయిల్, చూస్తున్న మొదటి నుంచి ఉన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ను పరామర్శించడానికి వెళ్లటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఒక్కొక్క కుట్ర అనేటువంటిది ఇప్పుడు బట్టబయలవుతుంది. వాస్తవాలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. 2018 అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది. జనపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎవరైతే మనం స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నామో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక కత్తి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేశారు. చాలా వరకు మొత్తం ఒక సెక్యూరిటీ శానిటైజ్ ఉండేటువంటి ప్రాంతం అది. అక్కడ ఎటువంటి మారణాయుధాలు రాకూడదు, కానీ ఒక మారణాయుధంతో వచ్చి అతను హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే అప్పుడే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విచారణ అనేటువంటిది, కేసు అనేటువంటిది ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు, ఇప్పుడు ఈ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. అంటే రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతోంది కూడా ముందుగానే ఊహించి ఆ సమాచారం సేకరించి ప్రభుత్వానికి చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయన ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన ఈరోజు వెళ్ళి ఈ ఎవరైతే నిందితుడు ఉన్నారో హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ ఉన్నారో ఆయనను కలవడం జరిగింది. ఎందుకు ఈ మీటింగ్ జరిగింది, ఈ మీటింగ్ వెనకాల ఉంది ఏంటిది అనేటువంటి దానికి వెళ్తే డెఫినెట్గా మనం కొంత చరిత్రలోకి వెనక్కి వెళ్ళాలి. దాదాపు 7 సంవత్సరాలు మనకి వెనక్కి వెళ్తే పూర్తి సమాచారం మనకు అందుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేయించిన తర్వాత అప్పటి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆర్పి ఠాకూర్, నేను మనం చెప్తాను, అప్పుడు డీజీపీ ఆర్పి ఠాకూర్ ఒక ప్రకటన చేస్తారు. ఈ మొత్తం దాడి జరిగిన తర్వాత కేవలం కొద్ది నిమిషాలకే, నేను మా పీసీఆర్ టీంకి కూడా చెప్తున్నాను, ఒకసారి ఆయన బయట ప్లే చేస్తే ఆయన ఏం చెప్పారు ఆర్పి ఠాకూర్ అనేది మనం ఒకసారి చూడొచ్చు. కేవలం హత్యాయత్నం జరిగిన తర్వాత కొద్దిసేపటికి మాత్రమే ఆయన ఈ ప్రకటన చేశారు, అప్పటి డీజీపీ ఆర్పి ఠాకూర్. ఒకసారి ఆ ప్రకటన ఎందుకు చూద్దాం మనం. ఈయన ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ ఉన్నారు. ఈయన ప్రిలిమినరీగా చెప్తే హీఈస్ క్లెయిమింగ్ టు బి జగన్ ఫ్యాన్. ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఈజ్ ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిఐఎస్ఎఫ్. మనకి ఎయిర్పోర్ట్ లోపల మనకి ఏం పని లేదు సెక్యూరిటీ కోసం సిఐఎస్ఎఫ్ వాళ్ళకి. స్పష్టంగా అప్పటి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆర్పి ఠాకూర్ కేవలం ఘటన జరిగిన కొద్ది నిమిషాల తర్వాతనే దాడి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అనేటువంటి ఒక ప్రకటన చేసేశారు. సో ఓవరాల్గా మనం చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనను ఫస్ట్ చిన్నగా చూసి చేపెట్టడము, ఆ తర్వాత ఎవరైతే హత్యాయత్నం చేశారో అతను జగన్ ఫ్యాన్ అనేటువంటి ప్రకటన చేసేస్తారు. కానీ కేసు ఇప్పటికీ ఇంకా ఉంది, కేసు కీలకమైన దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు ఆయనను వెళ్ళి కలవడం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఏబీ వెంకటేశ్వరరావు కొద్ది రోజుల నుంచి, ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యారు, కొద్ది రోజుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక విధంగా విషం చిమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవకూడదని మీటింగ్లు పెట్టి చెప్తున్నారు. 2-3 రోజుల నుంచి అయితే ఆయన ట్వీట్లు కూడా చేస్తున్నారు. జగన్ పడగ నుంచి రాష్ట్రాన్ని కాపాడనేటువంటి ప్రకటనలు కూడా చేసేస్తున్నాడు. సో ఇలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు వెళ్ళాడు అనేటువంటి ఒక కుట్ర అనేటువంటిది డెఫినెట్గా బయట పడుతోంది. చాలా కాలం పాటు జగన్మోహన్ రెడ్డి మనిషి అని జనపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఠానాలంకకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఉన్నారో, హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అనేటువంటి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం జరిగింది. మరి నిజంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడే అయితే అతను ఎందుకు హత్యాయత్నం చేశాడు, ఎందుకు ఈరోజు అతని ఇంటికి టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు, టీడీపీ గెలవాలని కోరుకునేటువంటి వ్యక్తి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు హౌసింగ్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ పదవిని పొందినటువంటి వ్యక్తి ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళారు అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. నాతో పాటు హరీష్ ఉన్నాడు రాజమండ్రి నుంచి, హరీష్తో ఒకసారి మాట్లాడదాం. అదేవిధంగా సతీష్ కూడా మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి ఉన్నారు. ఫస్ట్ హరీష్ దగ్గరికి వెళ్తాం. హరీష్, ఒకసారి చెప్పండి, మీటింగ్ ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ అయింది, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎంతసేపు జరిగింది, అక్కడ ఏబీ వెంకటేశ్వరరావు ఇంకా ఉన్నారా, అందరి ముందట కలిసారా, లేకుంటే ఏదన్నా 1-to-1 మీటింగ్ శ్రీనివాస్తో జరిగిందా, ఇన్సైడ్ హోమ్లో ఎవరైనా మీడియా వాళ్ళని కూడా అలో చేస్తారా, ఏం డీటెయిల్స్ ఉన్నాయి హరీష్ మీ దగ్గర?
ఇస్మాయిల్, ఇది సంఘటన ఇది మధ్యాహ్నం 1 గంటకు ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న థానేలంక ఏదైతే జనపల్లి శ్రీనివాస సొంత గ్రామం ఉందో ఆ సొంత గ్రామంలో ఆయన ఇంటికి ఏబి వెంకటేశ్వరరావు వస్తున్నారన్న విషయం ముందే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అనుకున్న సమయానికల్లా ఆయన అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడడం, పరామర్శించడం ఇదంతా అయింది. అదేవిధంగా జనపల్లి శ్రీనివాస్తో పర్సనల్గా కూడా కాసేపు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చాలాసేపు మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయన సన్మానం కూడా చేశారు. ఇదంతా అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీవ్రంగా ద్వేషిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ వెంట ఉండొద్దు, ఎవరు వెళ్ళొద్దు. రాజకీయంగా గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రం చాలా పాడైపోయింది, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఆయన కొన్ని అంశాలు అక్కడ చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఇష్యూ చూస్తే మనకు ప్రధానంగా తెలిసింది ఏంటంటే, ఇప్పటిదాకా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అభిమాని కోడికత్తి శ్రీనివాస్ అనే పేరుతో జనపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అభిమాని అయినా సరే ఆయన మీద దాడి చేశాడు. ఎందుకు చేశాడు అనే విషయానికి ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, జనపల్లి శ్రీనివాస్ మీద సానుభూతి చూపించడానికి ఆయన వచ్చారని చెప్తున్నారు. ఈ 6 సంవత్సరాలు ఈ శ్రీనివాస్ భవిష్యత్తు పాడైపోయింది, ఆయన ఏ రకంగా భవిష్యత్తులో ముందుకెళ్లాలనే విషయం కూడా నేను ఆయన గైడ్ చేయడానికి వచ్చాను. ఆయన మీద నమోదైన కేసు ఒకటైతే జరిగింది ఇంకోటి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన్ని గైడ్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ పరిస్థితి చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం అవసరం వెనక ఉన్నదే అనే విషయం వెంకటేశ్వర అక్కడికి రావడంతోనే స్పష్టమైపోయింది. ఇప్పటిదాకా నేరుగా తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు ఆరోపించినా సరే తమ బాధ్యత ఏమీ లేదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులైన ఏబి వెంకటేశ్వరరావు అక్కడ నేరుగా వెళ్ళడం, జనపల్లి శ్రీనివాస్తో మాట్లాడడం, అక్కడ శ్రీనివాస్కి ఏదో అన్యాయం జరిగిపోయింది, గడిచిన 6 సంవత్సరాలుగా మొత్తం భవిష్యత్ అంతా కోల్పోయాడు, ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని అక్కడ చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద మరోసారి విషం చిమ్మే ప్రయత్నాన్ని మళ్ళీ చేస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ మొత్తం సంఘటనకు సంబంధించి 1 గంటన్నర పాటు అక్కడ ఉన్నారు. అక్కడితో పూర్తయిపోకుండా ఆయన కుటుంబ సభ్యులతో, జనపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడటమే కాకుండా అమలాపురం వచ్చి మళ్ళీ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మీడియా ప్రతినిధులందరికీ ముందే ఇన్ఫార్మ్ చేసి అమలాపురం ప్రెస్ క్లబ్లో కూడా కాసేపు మాట్లాడారు. కేవలం తాను రాజకీయాల్లోకి వస్తున్నాను, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండొద్దు అన్న అంశాన్ని బలపరిచే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇస్మాయిల్, రైట్ హరీష్, డెఫినెట్గా మనం చూడొచ్చు ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే 2018 అక్టోబర్ 25 రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందో ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ హత్యాయత్నం చేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో తిరుపతి శ్రీనివాస్ అలియాస్ జనపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వెళ్ళడము, ఆయనతో రహస్యంగా మాట్లాడడము, చాలా కాలం పాటు, నేను ఈ 7 ఏళ్ల కాలం పాటు మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా కాలం పాటు టీడీపీ ఆయన సానుభూతి పరులు టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తుంది ఏంటంటే జనపల్లి శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరుడు అనేటువంటి ఒక ముద్ర వేసి ఒక పెయింట్ వేసేటువంటి ఒక ప్రయత్నం చేసి కేవలం ఈ మొత్తం ఇష్యూను చాలా చిన్న ఇష్యూగా చిత్రీకరించేటువంటి ఒక కుట్ర చేశారు. ఘటన జరిగిన తర్వాత కేవలం గంటలోపు 2 గంటల లోపే అప్పటి డీజీపీ ఆర్పి ఠాకూర్ కూడా ఇదే మాటను చెప్పి దీన్ని ఒక ముద్ర చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు అక్కడికి వెళ్ళడం ద్వారా ఈ కుట్ర మొత్తం టీడీపీ గేమ్లో భాగంగా జరిగింది, టీడీపీ దీని వెనకాల ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో డెఫినెట్గా టీడీపీ కుట్ర అనేటువంటిది ఈరోజు 7 సంవత్సరాల తర్వాత సాక్ష్యాధారాలతో సహా బయట పబ్లిక్ మొత్తానికి టీవీ స్క్రీన్లలో కనిపిస్తుంది. ఏబి వెంకటేశ్వరరావు ఎవరు అని అంటే డెఫినెట్గా ఆయన గురించి చెప్తారు, ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మనిషి అని. చాలా కాలం పాటు యూనిఫామ్ వేసుకున్నటువంటి వ్యక్తి, ఆయన పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఇంటెలిజెన్స్కి సంబంధించి తన విభాగాన్ని పూర్తిగా తన వ్యక్తిగతమైనటువంటి దానికోసము టీడీపీకి అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థగా మార్చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు పెగాసస్ లాంటి ఇంటెలిజెన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఈ టెలిఫోన్ ట్రాక్ చేసేటివి, ఏవైతే డేటా ట్రాక్ చేసేటువంటి మొత్తం మెషినరీ ఉందో తన కుమారుడికి సంబంధించినటువంటి కంపెనీ ద్వారా కొనుగోలు చేశారనేటువంటి ఛార్జెస్ ఆయన మీద ఉంది. ఆయన మీద ప్రాసిక్యూషన్కి కూడా కోర్టు ఓకే చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ గెలవాలి అని డైరెక్ట్ బాహాటంగానే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి నేను అభిమానిని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడనేటువంటి భయం నాలో ఉందని ఆ భయాన్ని ప్రతిరోజు మీటింగ్లలో పెట్టి చెప్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళాడు అనేటువంటిది మనం మొత్తం స్క్రీన్ మీద చూస్తున్నాం. నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, డెఫినెట్గా ఒక కుట్ర బద్దలైంది అనేటువంటిది అర్థమవుతుంది. డెఫినెట్గా 7 సంవత్సరాల తర్వాత ఇన్ని రోజులు తెర వెనకాల ఉండి ఎవరైతే ఈ జనపల్లి శ్రీనివాస్ ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో, హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని నడిపించినటువంటి ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క సూత్రధారి ఇప్పుడు స్క్రీన్ మీదకి వస్తున్నాడు, డైరెక్ట్ రంగంలోకి దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దు అని కామెంట్స్ చేస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే గతంలో హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతని దగ్గరకు వచ్చి అతనికి ఏం నూరిపోస్తున్నారు. కేసు చాలా కీలకమైనటువంటి దశలో ఉన్న నేపథ్యంలో ఈ మీటింగ్ ఎట్లా చూడాలి సతీష్? ఇస్మాయిల్, చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
శ్రేణులకు నాయకులకు ఉన్నటువంటి ఇన్ని రోజులుగా ఉన్నటువంటి అనుమానాలు ఈరోజు మరింత బలపడ్డాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుని అత్యంత ఆరాధించేటువంటి వ్యక్తి, గత ప్రభుత్వంలో చంద్రబాబు పరిపాలనలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు జీవితాంతం మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ కోరుకుంటానంటూ ప్రకటన చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా తన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రాకూడదంటూ ప్రకటనలు చేసినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వర. అటువంటి వ్యక్తి ఇప్పుడు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అత్యాయత్నం చేసినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళడమే కాకుండా, వాస్తవానికి ఆశ్చర్యంగా ఏబి వెంకటేశ్వరరావు ఆడుతున్నటువంటి డ్రామా ఏ విధంగా ఉంటుందంటే, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులను కలుస్తున్నానని చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏబి వెంకటేశ్వర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారో అదే ప్రభుత్వం అప్పట్లో జనుపల్లి శ్రీనివాస్ని నిందితుడిగా పెట్టింది. ఆ కేసు నిందితుడి ఇంటికి వెళ్ళి నేను బాధితులకు పరామర్శిస్తానంటూ ఒక డ్రామాకు తెరలేపడం ఒక ఎత్తు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిని టీడీపీలో ఇప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం కూడా ఈ గత 10 నెలల్లోనే ఏబి వెంకటేశ్వరరావుకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అనేక మేలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని ఇస్తూ జీవో జారీ చేసింది. ఏబి వెంకటేశ్వరరావు పైన అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఉంటే ఆ కేసులు ఏవి కూడా విచారణ జరగకుండా విచారణ అన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సో చంద్రబాబు ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఏదైతే ఇప్పుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళడం వెనక అనేక అనుమానాలు తావేస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో ఒక కీలకమైనటువంటి దశలో ఉంది. కీలకమైన దశలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఆ రోజు మొదటి రోజు నుండి ఈ కేసుని తప్పుదో పట్టించడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ తప్పుదో పట్టించిన తప్పుడు ప్రచారం అంతా కూడా ఇప్పుడు పటాపంచలైంది. సో తెలుగుదేశం పార్టీ దీని వెనక ఉందన్నటువంటి అనుమానం మరింత బలపడింది. ఇస్మాయిల్, డెఫినెట్గా సతీష్, ఒక విషయము డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే ఈ జనుపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి హత్యాయత్నం చేశాడు, ముందుగా ఆ రోజు ఈ దాడి జరిగినటువంటి కొద్దిసేపటికే అప్పటి డీజీపీ, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అప్పటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, ఎందుకంటే డీజీపీకి సమాచారం ఇవ్వాల్సింది మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళే కాబట్టి ఇంటెలిజెన్స్గా చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాడి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అభిమాని, ఫ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అప్పటి డీజీపీ ప్రకటించేస్తారు. కేవలం గంటలోనే విచారణ ఉండదు, సమాచారం సేకరించరు, ప్రకటించేస్తారు. అంటే డైరెక్ట్గా ఇది ఒక కుట్ర, అంటే వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్గా జరిగినటువంటి వ్యవహారము, ఒక హత్యాయత్నం. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద, హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచినటువంటి ఒక నాయకుడి మీద సో డెఫినెట్గా ఒక హత్యాయత్నం చేసి అది చాలా చిన్న వ్యవహారంగా గవర్నమెంట్, అంటే ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు కాబట్టి దాన్ని ఒక చిన్న వ్యవహారంగా కొట్టేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఈరోజు అతన్ని వెళ్ళి కలిసి కేసు కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇది ఇంకొక కుట్రకు అంకురార్పణ అనుకోవచ్చా, లేదంటే గతం రోజు చాలా రోజుల నుంచి తెర వెనకాల చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెర ముందుకు వచ్చి కొత్తగా ఒక నాటకానికి, డ్రామాకు తెరదీస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా మరొక కుట్రకి ఈరోజు అంకురార్పణ జరిగిందనే మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ కేసుని మొదటి నుండి కూడా ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంటే అప్పుడు కుట్రపూరితంగా దీన్ని డ్రైవ్ చేయడం అనేది అలవాటు. ఎందుకంటే ఆ రోజు అక్టోబర్ 25, 2018లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ముఖ్యమంత్రి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ అందరూ ఒకే చోట ఉన్నారు. అక్కడి నుండే వెంటనే డీజీపీకి డైరెక్షన్ వచ్చింది. డీజీపీ ఇమీడియట్గా ఎటువంటి విచారణ జరగకుండానే ఈ కేసుకు సంబంధించి ఆ ఇంప్రెషన్ ఇచ్చారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానంతో అత్యాయత్నం చేశాడంటూ ఒక కొత్త థియరీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దాన్నే ఇప్పటివరకు కూడా ప్రచారం చేశారు. సో ఇప్పుడు చాలా స్పష్టంగా జనుపల్లి శ్రీనివాస్కి, ఎందుకంటే ఇప్పుడేనే కాదు, వాస్తవానికి జనుపల్లి శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఆ కుటుంబంలో కొద్ది రోజుల కిందట ఒక కార్యక్రమం జరిగింది, ఒక శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యంలో ఇన్విటేషన్లో మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరి పేర్లు కూడా, ఆశీస్సులు, అభినందనలు, కృతజ్ఞతల పేరుతోనే వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ ఇంకా ఆశ్చర్యంగా ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఒక ప్రకటన చేస్తూ రాజకీయాల్లోకి రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసినటువంటి నిందితుడి ఇంటికి వెళ్ళి ఆ నిందితుడితో వ్యక్తిగతంగా మాట్లాడి, ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వంలో
పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టి ఈ విధంగా చేయడం పట్ల అనేక అనుమానం ఉంది. ఇది ఇంకొక కుట్రకి, ఎందుకంటే జడ్జిమెంట్ వచ్చేటువంటి దశలో దీన్ని ఎటువైపు మలుపు తిప్పబోతా ఉన్నారు, జనుపల్లి శ్రీనివాస్ని మళ్ళీ ఏ విధంగా వినియోగించబోతూ ఉన్నారు, ఎటువంటి ప్రయోగం జనుపల్లి శ్రీనివాస్తో చేయించబోతున్నారు, లేదా ఇంకా ఏమైనా కొత్త కేసులు పెట్టించబోతున్నారా అన్నటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది. ఇస్మాయిల్. సతీష్, ఇటీవల అంటే కొద్ది రోజుల క్రితము తను రిటైర్మెంట్ అయిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దు అనేటువంటి ఒక భయాన్ని వ్యక్తం చేస్తూ చెప్పినటువంటి వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏబి వెంకటేశ్వరరావుకు అంత భయం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావకూడదు అనేటువంటిది ఆయన బాహటంగానే ప్రకటిస్తున్నారు. ఈయన మీద చాలా ఛార్జెస్ కూడా వచ్చాయి, ముఖ్యంగా పెగాసస్కి సంబంధించి చాలా వరకు అవినీతి ఆరోపణలు, తనకు సంబంధించినటువంటి పదవిని, తనకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని అతను తన పర్సనల్ అవసరాల కోసము లేదంటే ఒక పార్టీ కోసము పూర్తిగా వాడేసినటువంటి అసలు ఆయనకు సంబంధించినటువంటి ఛార్జెస్, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఏబి వెంకటేశ్వర ఇంత తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం అతని అవినీతిని, అతను చేసినటువంటి అడ్డగోలు వ్యవహారాల్ని గత ప్రభుత్వం విచారణ జరిపిందన్నటువంటి ఒక ద్వేషం అన్నది, దాంతో పాటుగా ఆ కులద్వేషం కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో మనం చూస్తే గతంలో 2019 వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు, తర్వాత ఏబి వెంకటేశ్వరరావే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు నిర్ధారించిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకునేంత వరకు కీలకమైన పాత్ర పోషించారు. అది అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని వర్గాలకు తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇక ఏబి వెంకటేశ్వరరావు పైన గత ప్రభుత్వంలో మనం చూస్తే చాలా స్పష్టంగా ఏబి వెంకటేశ్వరరావు తన కొడుకుకి చెందినటువంటి ఒక సంస్థ పేరుతో ఇంటెలిజెన్స్ విభాగానికి అవసరమైనటువంటి కొన్ని పరికరాలను, ఏవైతే టెలిఫోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పరికరాలను కొనుగోలు చేయడానికి ఒక బోగస్ సంస్థను తీసుకొచ్చి దాంట్లో అవినీతికి పాల్పడ్డారన్న సంబంధించినటువంటి ఆరోపణలునే. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపడమే కాదు, కేంద్ర హోంశాఖకు కూడా పంపింది. కేంద్ర హోంశాఖకు కూడా ఈ విచారణ కొనసాగించాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావుని అత్యంత తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి కావడంతో గత ప్రభుత్వం కూడా సస్పెండ్ చేసింది. చాలా కాలం తర్వాత కోర్టులు కూడా విచారణని ఆపమని ఎక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. సో అతి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ అవినీతి ఆరోపణలపైన విచారణ జరిపినటువంటి నేపథ్యంలో తనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టం చేశారంటూ ఏబి వెంకటేశ్వరరావు అనేక స్టేట్మెంట్లు ఇవ్వడమే కాకుండా పొలిటికల్ లీడర్గా కూడా మారిపోయినటువంటి ఆ పరిస్థితి. సో ఇటీవల దానికి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులపై విచారణను నిలుపుదల చేయడం, అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావుకి హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉంది. సో ఇక్కడ చాలా స్పష్టంగా తేడా తెలుస్తోంది. సో ఏబి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం కోసం ఇప్పుడు కొత్త కుట్రలకు, కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారన్నటువంటి అనుమానాలు ఈరోజు జనుపల్లి శ్రీనివాస్తో సమావేశంతో బలపడుతున్నాయని మనం చెప్పొచ్చు. ఇస్మాయిల్. డెఫినెట్లీ సతీష్, మనం చూస్తున్నాం ఎక్కడైతే ఇన్ని రోజులు దాచిపెట్టేటువంటి ఒక ప్రయత్నము, కుట్ర జరిగిందో ఆ వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం టెలివిజన్ స్క్రీన్ మీద మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి యత్నించినటువంటి శ్రీనివాస్, ఎవరైతే జనుపల్లి శ్రీనివాస్ ఉన్నారో ఆ వ్యక్తితోని టీడీపీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, కండువా కప్పుకోలేని టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం, ఇన్నాళ్ళు దాచినటువంటి ఒక రహస్యం కూడా ప్రజలకు అర్థమవుతోంది. సో డెఫినెట్గానే 2018 అక్టోబర్ 25 రోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే వైఎస్ఆర్సీపీ అభిమానే, జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేశాడు అని చెప్పినటువంటి టీడీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో, టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో ఈరోజు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ కేసు కీలకమైనటువంటి దశలో విచారణలో ఉన్నప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసమే ఇదంతా జరుగుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం.